హాయ్ అండి, వంటింట్లో వైద్యానికి నమస్కారం అండి. ఇవాళ వచ్చేసి కాకరకాయ చెట్టు అండి. ఇది కంచె కాకరకాయ చెట్టు. దీనికి ఒక 3-4 కాయలు కూడా వెళ్ళినాయండి. చూపిస్తా. దీనివల్ల మనకి ఏంటి లాభాలంటారా? చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కాకరకాయకు మనము చెట్టుని ఇంట్లో కూడా పెంచేసుకోవచ్చు అండి. ఇట్లా పెంచేసుకొని ఇట్లా ఏమన్నా చెట్టు ఉంటే ఆ చెట్టుకు పాకిచ్చినట్లయితే అది ఇట్లా పాక్కుంటూ వెళ్ళిపోతుందండి. దీనివల్ల మనకు చూడండి ఆకు ఎంత బాగుంటుందో. దీని ఆకు రసాన్ని తాగడం వల్ల కూడా మనకి చాలా మంచిదండి. చాలా చాలా లాభాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు మనము కాకరకాయలు తెంపేసుకొని వెళ్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి చెట్టుకి వెళ్ళిన 4 కాకరకాయలండి. ఇవేమో నేను కొన్న కాకరకాయలు. ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి, అవేమో చిన్నగా ఉంటాయండి. ఈ కాకరకాయలు పావు కేజీ తీసుకున్నా. పావు కేజీ టమాటా తీసుకున్నా అండి. కొత్తిమీర, మెంతికూర, ఉల్లాకు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలండి. ఇవన్నీ మనం కట్ చేసి పెట్టేసుకొని కాకరకాయ టమాటా ఏ విధంగా వండుకోవాలనేది చూద్దాం. కాకరకాయలో మనకు చాలా చాలా రకాలు ఉంటాయండి. చాలా అంటే నాకు తెలిసినంత వరకు ఒక 3 రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చి దేశవాళీ కాకరకాయ, తెల్లగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కంచె కాకరకాయ, చిన్నగా ఉంటాయి. ఇది వచ్చేసి మనకి నల్ల కాకరకాయ అంటారు. దేశవాళీది ఏమో తెల్లగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. కంచె కాకరకాయ అనేది చిన్నగా ఉంటుందండి. ఇక కాకరకాయ కూరలు అంటే దీన్ని కాకరకాయ కారం చేసుకోవచ్చు, కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చు, కాకరకాయ పులుసు చేసుకోవచ్చు, కాకరకాయ కూర వండుకోవచ్చు, కాకరకాయ టమాటా కలిపి కూడా వండొచ్చు అండి. ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఇందులో ప్రతిదీ మనకు విటమిన్స్, పోషక విలువలు చాలా చాలా ఉంటాయండి. మనం వేసుకునే ప్రతిదీ కరివేపాకు, కొత్తిమీర, మెంతికూర, కాల్షియము, ఐరన్, ఉల్లాకు చూడండి, ఉల్లాకు, కరివేపాకు కంటికి మంచిది. ప్రతిదీ చాలా చాలా పోషక విలువలతో కూడిన కూర అండి. ఇవాళ మనము కాకరకాయ టమాటా ఏ విధంగా వండుకోవాలనేది చూద్దాం ఒకసారి. ఈ కాకరకాయలన్నీ మనము కొన్ని సాల్ట్ నీళ్ళల్లో వేసి కడగాలండి. అంటే ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం కడిగేసిన తర్వాత కొన్ని వాటరు ఒక గిన్నెలో పోసేసుకొని దాంట్లో కొంచెం లైట్గా పసుపును ఉప్పు వేసుకొని కట్ చేసి పెట్టేసుకోవాలండి. ఎందుకంటే అవి పిసికి కడిగినట్టయితే మీకు చేదు అనేది అనిపించదండి. కాకరకాయ తినడం వల్ల మనకు చాలా చాలా లాభాలు ఉంటాయి. ఇప్పుడైతే మనం మొత్తం ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకుందామండి. ఇట్లా వేసేసుకోవాలండి. చూడండి, నేను కట్ చేసేసి మన సాల్ట్ని కొంచెం లైట్గా పసుపు వేసిందండి. ఇందులో వేసేసిన ఇవన్నీ కట్ చేసి పెట్టేసిన. చూడండి, ఉల్లిపాయలు, ఉల్లాకు, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసి పెట్టేసిన. చిన్న కట్ చేసి పెట్టేసుకోవాలండి. కట్ చేసి పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయ అది మనము ఇందులో వేసేసినాం కదండి. చిన్నగా వాటర్ లేకుండా పిసికేసి ఈ ప్లేట్లో వేసేసుకుందాం. ఓకేనా? చూడండి, గింజలు కూడా తీసేయొద్దు. గింజలు కూడా మనము తినేయాలి. కూరతోటి వండేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మిగిలిన వాటర్ ఉంది చూసారా, పసుపును మన సాల్ట్ కలిపిన నీళ్ళని మన మొలకలకు కనుక పోసుకున్నట్లయితే మన చీడలు, పురుగులు రాకుండా వేస్తే వీటిని కూడా మనము వేస్ట్గా డ్రైనేజీలో పడేయొద్దండి. ఇవి తీసుకెళ్ళి మొలకలకు పోసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసిందండి. వేసేసిన తర్వాతకి మనం వచ్చేసి జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి. జీలకర్ర వల్ల మనకి ఏంటిదండి, అరుగుదలను బాగా చేస్తుంది కాబట్టి మంచిదండి జీలకర్ర. కొన్ని ఆవాలు వేసేసిన. ఇప్పుడు వచ్చేసి మనం ఒక్కొక్కటిగా పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లాకు, ఉల్లిగడ్డలు వేసేసుకోవాలండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాతకి లాస్ట్కి వచ్చేసి మనము కాకరకాయ వేసేసుకోవాలండి. మన వంటింటి వైద్యం అనే ఛానలే మన వంటింటి విషయాలన్నీ మన వంట ఇంట్లో ఉన్న వాటితోటి మనము ఔషధంగా ఉపయోగించవచ్చు అని నేను ఛానల్ పేరు పెట్టినండి. ఓకేనా అండి? అయితే ప్రతిదీ మన వంటింట్లోనే ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు వంటింటి వాటితోటే మనము హెల్త్ పరంగా, స్కిన్ పరంగా ప్రతిదీ మనము వంటింట్లోనే చేసుకోవచ్చు అండి. ఓకేనా? ఇప్పుడైతే మనం ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఇప్పుడు ఒక కాకరకాయ ఒకటే ఆపేసేసి ఉల్లిపాయలు వేసిన, పచ్చిమిర్చి వేసిన, ఉల్లాకు వేసిన, కరివేపాకు వేసిందండి. ఇది మొత్తం వేగిపోవాలి. ఒకసారి కలిపేద్దాం ఇదంతా. ఇది మొత్తం ఇట్లా ఫ్రై అయిపోతుంది కదా. ఫ్రై అయిపోతూ ఉంటే మనం మళ్ళీ ఒకసారి కలబెట్టేసేసుకొని కాకరకాయలు వేసేసుకుందామండి. ఇందులో మొత్తం చూడండి, ఇట్లా అయిపోయిన తర్వాతకి ఈ కాకరకాయ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ఉంది కదండి, ఇది ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి కలబెట్టేసుకుందాం.
చూడండి కలబెట్టేసిన తర్వాతకి మనం ఒక స్పూను కనిపించాలంటే ఈ స్పూను సాల్ట్ వేసి కలబెట్టేద్దాం. మూత పెట్టొద్దండి, ఒక 5 మినిట్స్ మూత పెట్టకుండా ఇట్లే ఉంచండి. అక్కడ కూడా మనకు మొత్తము ఫ్రై అయిపోతుందండి. ఇది వచ్చేసి మనకి టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఈ టమాటాను మనము కట్ చేసుకొని కూర వండుకునే ముందు ఒక ముక్క తీసి పక్కకు పెట్టేసుకొని రోజు ఫేస్కు మనం అప్లై చేసినట్లయితే ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా పోతుంది, ముఖం మీద ఉన్న మురికి పోతుంది, మనకి మంగు మచ్చల్లాగా వస్తాయి కదండి, ఆ మచ్చలు కూడా పోతాయండి, జిడ్డును పోగొడుతుంది. ఇట్లా రుద్ది ఒక 10-15 నిమిషాలు ఉంచినట్లయితే కడిగి చల్లటి నీళ్ళతో కడిగేసుకున్నట్లయితే దాని మీద ఉన్న జిడ్డంతా పోయి ఫేసు మనకి గ్లో వస్తుందండి. ఈ టమాటా వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయండి. ఓకేనా, చూడండి ఇట్లా ఫ్రై అయిపోయింది కదా. ఫ్రై అయిపోయినాక మనము ఇందులో టమాటాలు వేసేసుకోవాలి. అప్పటిదాకా నేను మూత అనేది పెట్టానండి. చూడండి ఇక్కడ నిలబడి వేపేసుకోవాలి మనము. ఇందులో ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. వేపాలంటే మాడగొట్టద్దండి. చూడండి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటా. ఓకేనా, చూడండి ఇది ఫ్రై అయిపోతుంటే అల్లం వేసేసుకోవాలండి. అల్లం వేసేసుకొని కొంచెం పసుపు వేసేసుకోవాలి. వేసేసుకొని కలబెట్టేసేసుకొని ఇప్పుడు అల్లమును పసుపు వేసేసినాం కదండి. కారం వేసేసుకుందాము. కారం వచ్చేసి మీ టేస్ట్ తగ్గట్టు వేసేసుకోండి. నేనైతే ఇది కనిపిస్తుందిగా దీంతో 2 స్పూన్స్ వేస్తానండి. మనకి 1/2 కేజీ కాకరకాయ, 1/2 కేజీ టమాటా కాబట్టి 2 స్పూన్లు వేసేసిన. చూడండి కారము ఇదంతగానం ఎక్కువ ఉండదు కాబట్టి నేను 2 స్పూన్లు వేసిన. మీరు చూసుకొని వేసుకోండి. సాల్ట్ ఇందాక 1 స్పూన్ వేస్తా కాబట్టి సరిపోకపోతే మనం వేసేసుకుందాం. ఓకేనా, ఇది ఇంత ఇట్లా ఫ్రై అయిపోయింది కదండి. మనం ఫస్ట్ ఏం చేసేసినాం, ఆయిల్ వేసేసుకున్నాం. తర్వాతకి జీలకర్ర, తాలింపు గింజలు అంటే ఆవాలు వేసేసినాం. తర్వాతకి కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉల్లికాడలు వేసేసి కాకరకాయలు వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాతకి టమాటాలు వేసేసి అల్లము, పసుపు వేసేసినాం. తర్వాత కారం వేసేసినాం, సాల్ట్ కూడా వేసేసినాం అండి. పసుపు అన్నీ వేసేసుకున్న తర్వాతకి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకున్న తర్వాతకి కొత్తిమీర, మెంతికూర దీని మీద జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకేనా, ఇంతే అండి మనకి కాకరకాయ టమాటా కర్రీ. చూడండి ఇదంతా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనము కొత్తిమీర, మెంతికూర దీనిపైన జల్లేసుకొని కొంచెం ధనియాల పౌడర్ కూడా చల్లేసుకుందామండి. కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేసిన. ఓకేనా, ఇప్పుడు ఒక 3 మినిట్స్ ఇట్లే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకు కాకరకాయ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, బాగుందండి. అయితే ఈ కాకరకాయలో మనకి 3 రకాలు ఉంటాయి అన్న కదండి. ఒకటి కంచ కాకరకాయ, ఒకటి వచ్చేసి దేశవాళీ కాకరకాయ తెల్లగా ఉంటుంది, ఇది వచ్చేసి నల్ల కాకరకాయ అండి. దీన్ని వండుకోవడం కూడా చాలా రకాలుగా వండుకుంటారండి. ఒకటి కాకరకాయ కారంగా వండుకోవచ్చు, ఒకటి కాకరకాయ పులుసు వండుకోవచ్చు, కాకరకాయ కూర వండుకోవచ్చు, టమాటా కాకరకాయ వండుకోవచ్చు, కాకరకాయ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి. చాలా రకాలుగా చేసుకుంటారు. మలేరియా వచ్చిన వారికి, టైఫాయిడ్ వచ్చిన వారికి, ప్రతి జ్వరాలకు, ప్రతి రోగాలకు, ప్రతి దానికి కాకరకాయ మంచిదండి. మీరు కాకరకాయను కనీసం వారానికి 2 సార్లైనా వండుకొని తినండి. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిదండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే అంటే ఆ షుగర్ని చాలా కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే దీన్ని తినడం వల్ల మనకి హెల్త్ పరంగా చాలా రోగాలు ఉన్నాయని చేస్తుందండి. ఈ కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల కూడా చాలా మంచిదండి. దీని ఆకు రసం జ్యూస్ కూడా ఏ విధంగా తాగాలనేది ఇంకో వీడియో చెప్తానండి. ఇంకా ఈ కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల మనకు స్కిన్ కూడా గ్లో వస్తుందండి. కాకపోతే ఇది ఎప్పుడు తాగొద్దు, వారానికి 2 సార్లు తాగాలి. ఇంకొకటి ఏంటంటే మనకి కాకరకాయని ఎప్పుడు మనం ముల్లంగితోటి తీసుకోవద్దండి.
ఈ కాకరకాయ గింజలను కూడా దాంట్లో ఇప్పుడు మనం కాకరకాయను కోస్తుంటే గింజలు వస్తాయి కదండి, ఆ గింజలను కూడా మనము వండుకొని తినేయాలి. దీంట్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. కాకరకాయ ఆకు రసము కూడా ఔషధంగా తీసుకోవచ్చు. మళ్ళీ కాకరకాయను కూడా మనము జ్యూస్ చేసుకొని తాగొచ్చు. మనకు పీరియడ్స్ వచ్చినప్పుడు నొప్పి వచ్చినట్లయితే ఈ జ్యూస్ని తాగినట్లయితే నొప్పి తగ్గిపోతుందండి, మలబద్ధకం రాకుండా చేస్తుంది. మళ్ళీ లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళకంటే కొంతమంది తాగేసి బాగా లివర్ డ్యామేజ్ అయిందనుకోండి, ఆ వాళ్ళకైతే ఈ కాకరకాయ ఆకు రసమైనా దీని జ్యూస్ రసమైనా రోజు తాపిస్తూ ఉంటే ఒక 2-3 మంత్స్లో తగ్గిపోతుందండి. కాకపోతే టైం పడుతుంది, అంత తొందరగా ఏది తగ్గదు కదండి, కొంచెం టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఆహారంలో తీసుకోవడం వల్ల మనకు చాలా ఔషధంగా కూడా పనిచేస్తుందండి ఈ కాకరకాయ రసము మనకి. అయితే ఇది మనం ఎప్పుడైనా కానీ కనీసము వారానికి ఒక 2 సార్లు తినండి. ఇది ఇంకా బీపీని కూడా కంట్రోల్ చేస్తుందండి, ట్యాబ్లెట్లు వేసుకోకుండా కూడా కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే మన వంటింట్లో ఉన్న వాటితోటి మనం చాలా రోగాలను నయం చేసుకోవచ్చు. అందుకే నేను వంటింటి వైద్యం అని కూడా పెట్టినా కదండి. మన ఇంట్లో ఉన్న వాటితోటి మనము ప్రతిదీ తగ్గించుకోవచ్చు. తగ్గనప్పటికీ మనము హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ వేసుకోవాలండి. ప్రతిదానికి మనం ట్యాబ్లెట్ అని వేసుకున్నట్లయితే మనకి కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుందండి, బాగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకు మనం వేసుకోవద్దండి. మనకు ప్రతి రోగం వచ్చిందంటే వాతం వల్ల 100% వస్తుందండి. ఎందుకంటే చూడండి, మనకు వాతం అంటే గ్యాస్ ఫామ్ అవ్వడం వల్ల, కాళ్ళు గుంజడం వల్ల, మోషన్ ఫ్రీ లేకపోవడం వల్లనే ఇన్ని జబ్బులు వస్తాయండి. చూడండి, మీరు కనుక చూసినట్లయితే మనకి ఎప్పుడైతే మంగు మచ్చలు అంటారు కదండి, ఆ మంగు మచ్చలు వచ్చినట్లయితే ఫ్రీ మోషన్ లేకపోవడము, వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల, స్కిన్ డ్రై అయిపోవడం వల్ల, ఇంకా వేడి ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతాయండి. అందుకే మనము కాకరకాయ రసం తాగినట్లయితే ఈ వాము ఉంది చూసిరా, ఈ ఓమ కనీసము ఒక నెలకి ఒక 3-4 రోజులైనా మనము పసుపు ముద్ద ఓమ కలిపి వేసుకున్నట్లయితే మనకి వాతం అనేది కూడా తగ్గిపోతుందండి. నేను ఒక వీడియోలో కూడా అట్లా పెట్టినండి, చూడండి మీరు ఒకసారి. మనకు ఫ్రీ మోషన్ లేకపోవడం వల్లనే ఇన్ని రోగాలు వస్తున్నాయి, మీరు చూడండి. ఎందుకంటే దీనివల్ల మనకి ఏంటంటే గ్యాస్ ఫామ్ అవ్వడం వల్ల, మోషన్ ఫ్రీ లేక అది కడుపులంతా ఉండిపోయి మనకి అంతా ఒక రకంగా ఉంటాం. కాబట్టి మనము ఫ్రీ మోషన్ కావాలంటే వాతం లేకుండా చూసేసుకోవాలండి. ఇలాంటివి తినాలి, తిన్నప్పుడు మనకు హెల్త్ చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇంకా ఇందులో వచ్చేసి నేను టమాటా వేసిన కదండి, ఈ టమాటాలో మనం చెప్పాలంటే చాలా మనకి ఉన్నాయండి. ఇందులో అయితే చూడండి, ఇది వచ్చి మనకి దేశవాళీ టమాటా. ఈ టమాటాల్లో అన్ని కూరగాయల్లో టమాటా స్థానం ప్రత్యేకంగా ఉంటుంది కదండి. ఎంత రేట్ అయినా పర్వాలేదు, దీనికి మనం వండేసుకుంటాము. ఎందుకంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. పండు టమాటా కనుక తీసుకున్నట్లయితే సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ కే కూడా ఉంటుందండి, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, కాపర్ ఉంటుందండి. మళ్ళీ ఇది క్యాన్సర్ కణాలను కూడా రాకుండా చేస్తుందండి, కంటికి మంచిది. ఇంకా టమాటా వల్ల చాలా పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంకో వీటిలో చూద్దాం. ఇంకా టమాటాలను మనము ఎప్పుడైనా ఇట్లా కూర వండేటప్పుడు ముందే కొంచెం ఒక ముక్కను పక్కకు పెట్టేసుకొని ఫేస్ మీద అప్లై చేసినట్లయితే ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా పోతుందండి. మంగు మచ్చలకు కూడా చాలా మంచిది, జిడ్డు పోగొడుతుంది. ఇన్ని లాభాలున్నాయి. ఇంకా ఆహారంగా తీసుకున్నట్లయితే కీళ్ళ నొప్పులు రాకుండా చేస్తుంది, విరిగిన ఎముకలు కూడా అతుక్కుంటాయండి. ఎందుకంటే ఇందులో అన్ని గుణాలు ఉన్నాయి కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న చిట్కా చెప్తా అండి. ఓడిపోతున్నామని తెలిసినా పోరాటం ఆపొద్దండి. ఎప్పటికైనా విజయం సాధిస్తున్నామని దానిలోనే మనం ఉండాలి. ఎందుకంటే ఎక్కడైతే ఓడిపోతున్నామో అని భయపడొద్దు. ఎప్పటికైనా నేను విజయం సాధిస్తానే దాన్ని మనసులో పెట్టుకొని మనము ఏదైనా సాధించవచ్చు అండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో కాకరకాయ కర్రీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి, దాన్ని కనుక ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను వీడియో చూసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.